అసలు నా బర్త్డే జరిగిన స్టంట్లు అన్ని ఇన్ని కాదు, అసలు జస్ట్ మిస్ లో పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయింటారు. అసలు ఏమైందంటే రోజు ఎక్కువగా నైట్ టైం లో బయట తిరిగే వాళ్ళము, కానీ బర్త్డే ముందు రోజు నైట్ మాత్రం త్వరగా ఇంటికి వచ్చి పడుకునేసాను. కానీ ఇక్కడ మొత్తం నేను గెస్ చేసినట్టే జరిగింది. సన్నీ వచ్చి 12:55 కి నిద్ర లేపి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పి బయటికి తీసుకుని వెళ్ళాడు. ఈ గ్యాప్ లో రోడ్ లో మా ఫ్రెండ్స్ అంతా బైకులు పెట్టేసి కేక్లు టపాసులు అన్ని సెట్ చేసి పెట్టేశారు. ఇంకా నైట్ టైం ఎక్కువసేపు రోడ్ లో ఉండకూడదని ఫాస్ట్ గా బయటికి తీసి కోసుడు కార్యక్రమం మొదలు పెట్టేశాము. ఇదేం కేకో గానీ కోసే కేక్ కాదంట, కాల్చే కేక్ అంట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం బానే కంప్లీట్ అయ్యింది అనే లోపలే మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఏం చేయలేను, ఒక పక్క కాలు నొప్పి తప్పించుకొని పరిగెత్తలేను, అలా అయిపోయింది. ఇంకా స్నానం చేసుకుని వద్దామని ఇంటికి వచ్చానో లేదో మమ్మల్ని ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకునేసి బైక్ కీస్ అన్ని బెరుక్కునేసారని కాల్ వచ్చింది. ఇంకా స్నానం చేసుకుని ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని మా కీస్ మేము రిటర్న్ తీసుకున్నాము. మొత్తానికి నా బర్త్డే కి కేక్స్ తెచ్చిన మా వాళ్ళకి థ్యాంక్ యూ, అలానే నా బర్త్డే కి విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో ఒకరిగా ఉన్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు. అలా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని 2 మిలియన్ చేసేయచ్చు కదా, అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.